వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్ఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న ఉందుర్తి వీరవేణి అనే ఉద్యోగిని తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్న స్టాఫ్ నర్సు లలితపై ఆమె ఆరోపణలు చేస్తూ ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి లావణ్య కుమారిని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై ఆమె వేదనను ఆమె మాటల్లోనే విందాం. డిప్యూటీ కలెక్టర్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారికి, గ్రేడ్ 1 మేడం గారికి, గ్రేడ్ 2 మేడం గారికి, నేను SBI-SSలో రాష్ట్ర పరంగా డ్యూటీ చేస్తున్నానండి. నేనైతే 2022లో ఎఫ్ఎన్ఓగా వర్క్కి వచ్చానండి గవర్నమెంట్ హాస్పిటల్కి. మాకు ఏదో చిన్న జీవనాధారం దొరికిందని చెప్పేసి మేము సంతోషంగా వచ్చామండి. కానీ ఇక్కడ స్టాఫ్లో చాలామంది చాలా రకాలుగా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అయినా మేము కోర్టు లేడని చెప్పి చిన్న చూపు చూస్తున్నా కానీ అది ఎంతో తప్పుకుని చేస్తున్నామండి. అయితే ఈ నెల 1వ తారీఖు నుంచి లలిత స్టాఫ్ గారు ఒక వచ్చారండి SBI-SSకి. ఆవిడ వచ్చిన కాంచి నన్ను చాలా విధాలుగా వేధిస్తున్నారండి. ఆవిడ ఒక రకంగా వర్క్ పరంగాను, అలాగే ఆవిడ చెప్పినట్టు వెళ్ళాలంటే ఆవిడ వర్క్ కూడా నాతో చేపిస్తున్నారండి. చేయనన్నానని నన్ను టార్గెట్ చేస్తున్నారు. అలాగే అసభ్యకరంగా నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారండి. దట్టు ఆవిడ పక్కనే పడుకోమంటున్నారండి. నేను పడుకోనన్నానని చెప్పేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగంటే అలాగే ఏడిపిస్తున్నారండి. నేను ఏం చేసినా కానీ దాంట్లో తప్పు ఎదుగుతున్నారండి. పైగా నా మీద తప్పుడు కంప్లైంట్లు కూడా ఇస్తున్నారండి వర్క్ చేయాలన్నానండి. నేను ఎప్పుడు ఏ స్టాఫ్ గారితో మాట్లాడిపించుకోలేదండి. నన్ను చాలా అసభ్యంగా ఆవిడ ట్రీట్ చేస్తున్నారండి. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి సమయంలోనే. దయచేసి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి. మరి అంతవరకు ప్రాసెస్ వచ్చింది తెలియదండి. నేను చాలా ఏడిపిస్తుందండి ఆవిడ స్టాఫ్ గారు అయితే మటుకి. నేను సిన్సియర్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నానండి. అయినా కానీ నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు నేను ఉండలేదని చెప్పేసి నన్ను వేధిస్తున్నారండి. నా సమస్య మీరు సాల్వ్ చేస్తారని ఆశపడుతున్నానండి. లేకపోతే నా ఉద్యోగం మానేయాలి, లేదా నా ఆత్మహత్య చేసుకోవాలండి. నాకున్న బతుకు తెరుగు నేను పోగొట్టుకోవాలండి. ఆవిడ వల్ల నేను నా కుటుంబాన్ని పోషించుకునే ఆధారం కోల్పోవాలని నేను ఆవిడ వల్ల మీరు ఏదో సమస్య పరిష్కారం చూపించండి సార్. నా పేరు వీరవేణి అండి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదామని తెలంగాణ భవన్లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసింది. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో చెప్పిండు 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం. దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో. ఇచ్చిర్రా? పెంచుతామన్నారు. పెన్షన్లు పెంచినరా? ఇంకెన్ని చెప్పినారు? ఒకటి కాదు, ఇన్నున్నాయి. అందులో ఇదే పెద్ద లిస్ట్ ఉందని. నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే, ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫెస్టోలా SC/ST డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది? ఉత్త దళిత బందే కాదు. ఎంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటా మీరు నోటికి ఎంత వస్తా. ఆ శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ ఆయన. దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా, ఏమైనా నువ్వేగా చైర్మన్, నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు? ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని. 100 రోజుల్లో ఇస్తా, 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింది మేం కాదు. అందుకే అడుగుతున్నాం. 100 రోజుల్లో చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తారు. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను. ఆయన మాటలు, ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్నా మాట్లాడతారు అట్లా. లోపల బని పొక్కలున్న మీదికెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు ఉంటాం. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా అంటాడా? అరే ఇంత అన్యాయం మాటలు. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా ఘోరం ఏం చేస్తారో ఆయన భయపడతారు. లేకపోతే ఏంది
ఇవ్వండి నన్ను ఏం బిక్తారు మీరు ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా వేస్తా తెల్లారులేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు వీకి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడుతున్నాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వానేమని తిరిగితే నాకు బలపాటు ఇదో పెద్ద కథ మళ్ళీ వాడిని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో మా లచ్చనని అంటాడు నువ్వు తిట్టాకు సార్ అంటే నేను తిడతలేనే వాడు చెప్పి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా అది ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకు వస్తావా అంటాడు మొన్న పోయినాం చర్చకు రమ్మని ఆడికెళ్ళి మళ్ళీ వీకి మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి మళ్ళనేమో చర్చకు వస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నా మీకు రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగలేక నువ్వు అంటున్నావు కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక ఈయనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యాపేటలో నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తాను ఎదురు చూస్తాను 1,68,00,000 మంది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి 2,500 వచ్చినాయా 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు ఏది దిక్కులేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి కరెక్ట్గా 420 అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తోని మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతిప్తేనే అడగండి అవ్వ కూడా పోవ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తా మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయహస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తాను ఎప్పటి నుంచి చాలు చేస్తావు ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకి యాద్ చేస్తా కేసీఆర్ ఉన్నప్పుడు 1022 గురుకుల పాఠశాలలు పెట్టినారు ఇలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవారు ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది 30 మంది అస్వస్థత 40 మంది ఇట్లా ఇప్పటికి 100 మంది పిల్లలు చచ్చిపోయినారు 1000 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాను కడుపుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇలా ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు చోరీలు తగ్గే అవకాశం ఉంటుందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. Honorable Railway Minister Sri Ashwini Vaishnavji has recently made a landmark announcement about 74,000 coaches being fitted with CCTV cameras, and along with that 15,000 locomotives will be fitted with CCTV cameras. As this is a demo coach which we are showcasing to you. In each coach there will be 6 cameras, 6 dome type cameras at the entrance. Both the entrance, that makes it 4, and 2 in between to cover the pathway. Care will be taken that the privacy of the passengers is not violated, so that's why we have not kept it inside the cabins. Only the pathway will be covered. It will change the way of travel experience also. The passengers are concerned, it will give them a sense of security, because a camera and a surveillance itself is a deterrent.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీలో బనికచెర్ల ప్రాజెక్టు ప్రస్తావన రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అజెండాలో బనికచెర్ల ప్రాజెక్టు కడతామన్న పాయింటే రాలేదు. వారి అజెండాలోనే లేనప్పుడు దానిని ఆపాలన్న ప్రస్తావన రాదు. ఇవాళ బనికచెర్ల చర్చ జరగలేదు. ఇది అపెక్స్ కమిటీ మీటింగ్ కాదు, కేవలం ఫార్మల్ మీటింగ్ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల నిర్వహణపై మాత్రమే చర్చ జరిగినట్లు స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది. దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నాయో. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. షైన్ పాయింట్ ద్వీపానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో 20.1 కిలోమీటర్ల లోతుతో భూకంప కేంద్రం నమోదైంది. ఈ సంఘటనతో దక్షిణ అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరిక తర్వాత స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఈ తర్వాత హెచ్చరికను సునామీ అడ్వైజరీగా తగ్గించి చివరికి రద్దు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడ మండల కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ బ్లాంక్ ప్రారంభోత్సవం. ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామాలు సైతం దీని బారిన పడుతున్నాయి. గ్రామాల్లో జరిగే సామూహిక భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు ఒక్కసారి వాడి పారేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు 2022 సిద్దిపేట జిల్లాలో మొదలైన ఈ స్టీల్ బ్యాంకు ఆవిష్కరణకు కొనసాగింపుగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలకు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండే 276 గ్రామ సమైక్య మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం
రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గ 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాగ్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using these plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతం చేయడం. దీనిలో భాగంగానే ఉగాది రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటల్ యజమానులందరికీ ప్లాస్టిక్ టీ గ్లాసులు ప్లేట్లు వాడొద్దని అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న 340 హోటల్స్ కు టీ స్టాల్స్ కు ఒక్కటికి 100 చొప్పున 34,000 స్టీల్ గ్లాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులు వాడే వాళ్ళము. పొన్నం ప్రభాకర్ అన్న మాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. స్టీల్ గ్లాసులు ఇవ్వడం వల్ల ఈ రోజు 500 సేవ్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా జాతీయ స్థాయిలో మన స్టీల్ బ్యాంకుకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరియు 2023-2024 ఎకనామిక్ సర్వేలో కూడా సిద్దిపేట్ జిల్లా స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు కావడానికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారి నిరంతర పర్యవేక్షణ మరియు జిల్లా అధికారుల కృషి మరువలేనిది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడుతోంది. హుస్నాబాద్ నుండి మొదలైన ఈ మార్పు తెలంగాణకు, దేశానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. రేవంత్ రెడ్డి పబ్లకి క్లబ్లకి 5 స్టార్ హోటల్కి రాను అన్నావు కదా, ఇవాళ ఢిల్లీలో చంద్రబాబుతో మీటింగ్ పెట్టి 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో ప్రెస్ మీట్ ఎలా పెట్టావని హరీష్ రావు అన్నారు. ఈ మధ్య గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు పబ్బులకు 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది.
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ సనత్ నగర్లోని జింకలవాడలో సంఘటన. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో చెలరేగిన మంటలు. ప్లాస్టిక్ ప్లేట్స్లో డిన్నర్ సెట్ ప్యాకింగ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. 6 ఫైర్ ఇంజన్లు, 1 రోబో సాయంతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. కర్నూలు నగరంలోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు. కల్లూరుకు చెందిన అనిత జ్వరం వచ్చింది అని శ్రీ చక్ర హాస్పిటల్లో చేరారు. శ్రీ చక్ర హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేసిన మృతురాలి కుటుంబ బంధువులు శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద వాతావరణం చేసుకోవడంతో భారీగా మోహరించిన పోలీసులు, మృతురాలి కుటుంబ బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు తమ కూతురి ప్రాణాలు తీసిన హాస్పిటల్పై చర్యలు తీసుకొని మరొకరి ప్రాణాలు పోకుండా చూడాలంటూ మృతురారి బంధువులు దాదాపు 4 గంటల సేపు హాస్పిటల్ ముందు మృతదేహంతో బంధువుల ఆందోళన. ఎంత చెప్పినా వినకపోవడంతో మృతురాలు బంధువులను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు మృతురాలి ఫిర్యాదుతో హాస్పిటల్పై కేసు నమోదు చేసిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు. ఏ ఊరు మీది? కర్నూలు అండి మాది. ఎక్కడ ఉంటారు? కర్నూలు కల్లూరు ఎస్టేట్ అండి. నా భార్యది పామిడి. నా భార్య పేరు అనిత. మాకు మ్యారేజ్ 1.5 year అయిందండి. తనకేం లేదండి, 12th నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది. అంటే కొంచెం తనకి హెయిర్ చాలా లాంగ్ అండి. స్నానం చేసినందుకు కొంచెం ఫీవరిష్గా ఉండే, చలి అనేది. అది అయిన తర్వాత తనకి కొంచెం ఫీవరిష్గా ఉంటే అప్పుడు మామూలుగా ఉంటుందని చెప్పి వాళ్ళు 2 days నాకేం చెప్పకుండా డోలో అవి వేసుకొని మేనేజ్ చేశారు. కొంచెం 15th తేదీ వామిట్ అయింది ఒకసారి. వామిట్ అయినందుకు నేను మధ్యాహ్నం 3:30కి పిలుచుకొచ్చానండి. ఎక్కడికి? 3:30కి శ్రీ చక్ర హాస్పిటల్కి పిలుచుకొచ్చానండి. 3:30 to 3:30కి డైరెక్ట్గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళానండి. ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళాను. ఎమర్జెన్సీ వార్డులో వచ్చేసి మనకి వాళ్ళు ట్రీట్మెంట్కి ఓపీ తీసుకోమన్నారు. ఓపీ తీసుకున్నాను. మెడిసిన్ అన్నారు, మెడిసిన్ ఇచ్చానండి. మెడిసిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 7:30 వరకు జరిగిందండి. 7:30 వరకు జరిగింది. జరిగిన తర్వాత అయిపోయింది. బిల్ అన్నారు. ఓకే, బెడ్కి 500 అంటండి per hour క్యాజువాలిటీలో. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మొహం కడుక్కొని జడేసుకుంది, గ్రేప్స్ తినింది, కొంచెం ఇది కోకోనట్ వాటర్ తాగింది. అంతా బాగానే ఉందండి. సడన్గా 10:15, 10:20 ఆ టైంలో ఇక్కడ ఇంతకుముందే కొంచెం షివర్ అవుతుంది, కాలు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వార్డులో. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు, వేరేది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు. అంటే చెప్పాను, సార్ మాకు 1 year పైన అయిపోయింది సార్, మ్యారేజ్ అయ్యి 1 year 10 months దగ్గర అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు చేస్తుంది సార్ ఈ 3-4 days నుంచి అని చెప్పాను. చెప్తే ఏం కాదులేండి అది చలికే అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30, 9:40 ఆ టైంలో 9:30, 9:40 ఆ టైంలో ఇంకా తనకి అది షివరింగ్ అనేది ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోయింది షివరింగ్ అనేది. సారీ, తర్వాత ఏం జరిగింది చెప్పండి. షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ అవుతే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యాయి.
కళ్ళు ఇట్లా అనడము, నాలుగు బయట పెట్టడము. ఇంకా మేము ఏదో భయపడిందేమో ఫీవర్ అన్నందుకు అని కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేసాము. ఒక్క నిమిషంలో ఇట్లా పడుకుంది. తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కళ్ళు ఇట్లా అయిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇది తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైం తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. ఇక్కడ ఈ బ్యారిగేట్స్ చేశారండి, ఇక్కడ ఈ బ్యారిగేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.